నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుండగా ఈ పరీక్షకు ఎన్టీఏ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణలో భాగంగా పరిశీలకులు, సమన్వయకర్తలు, పోలీస్ సిబ్బంది, పరిపాలనా అధికారులు కలిపి 2 లక్షలకు పైగా సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు బహుళ స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్షా సామాగ్రి తరలింపునకు జీపీఎస్ సదుపాయంతో కూడిన వాహనాలు, పోలీస్ భద్రత వంటి ఏర్పాట్లు చేశారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా ప్రక్రియ కొనసాగించేందుకు ఎన్టీఏ అన్ని చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా పరీక్షకు సంబంధించిన అక్రమ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక ఆంక్షలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరీక్షా మోసాలకు సంబంధించిన అక్రమ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ చర్యలు అవసరమని కోర్టు పేర్కొంది. ప్రపంచ